గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎవరైతే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యారో అలాగే ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో అందరికీ ఇంకొకసారి గుడ్ ఈవినింగ్. సో ఈరోజు క్లాస్లో మనము ఫొనెటిక్స్ కంటిన్యూషన్ చేస్తాము. ఫొనెటిక్స్లో మనము వాయిస్డ్ అంటే ఏమి, వాయిస్లెస్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, తర్వాత వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి సౌండ్స్ ఆర్టికులేషన్ మీకు నేను చెప్తాను. తర్వాత మీకు నేను పిక్చర్ కూడా చూపిస్తాను, ఫోటో కూడా చూపిస్తాను. దాంతోపాటు సిలబల్ డివిజన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాము, అంటే మోనో సిలబల్, ట్రై సిలబల్, డై సిలబల్ ప్రాక్టీస్ చేస్తాము. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా మనము ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, తర్వాత మెథడ్స్, టెక్నిక్స్, అప్రోచెస్ ఏమున్నాయో వాటిని కూడా చదువుకుందాం. క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఎవరైతే యూట్యూబ్లో ఈ క్లాస్ చూస్తున్నారో, ఎవరికైతే క్లాస్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలని అడుగుతున్నారో, నేను మీకు మెసేజెస్ పెడుతున్నాను ఎలా జాయిన్ కావాలని, అయినప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మీకు నేను ఆయిషా ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీకు ఎలా జాయిన్ కావాలనేది కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఆయిషాతో కాంటాక్ట్ కండి, నంబర్ ఫోన్ చేయండి. కాకపోతే దయచేసి విసిగించొద్దండి, మాటికి ఫోన్ చేసి. మీకు జాయిన్ కావడం పూర్తిగా అర్థం కాకపోతే తనతో ఒకసారి మాట్లాడండి. కాంటాక్ట్ నంబరు మీకు నేను కామెంట్లో కింద ఫస్ట్ కామెంట్లోనే మీకు నేను పిన్ చేసి పెడతాను. సో నెక్స్ట్ మనం ఇంకా క్లాస్లోకి స్టార్ట్ చేసుకుందాము. సో ఫొనెటిక్స్ అనమాట, స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనము రిపిటేషన్ చేసుకుని కొన్ని కొత్త విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకొని మనము థియరీలో కూడా వెళ్దాం అనమాట. సో మెథడాలజీ ఎప్పుడు కూడా థియరీ బేస్డ్ చదువుకుంటే విసుగు వస్తుంది మనకు. థియరీ చదువుకోవాలి, ప్రాక్టికల్ రెండు చదువుకోవాలన్నమాట. సో ఈ క్లాస్లో నేనేం చేస్తానంటే, థియరీ చెప్పడం కంటే ముందు ఫస్ట్ మీకు నేను ప్రాక్టికల్గా కొన్ని చేయించాల్సి ఉంటుంది అనమాట. అలా చేస్తేనే మీకు నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది, గుర్తుంటుంది. సో మనం సిలబల్ డివిజన్ నేర్చుకున్నాము, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకున్నాము ఇంతకుముందు క్లాస్లో మనము. సో మీకు సిలబల్ డివిజన్ వచ్చేటప్పటికి మోనోసిలబల్, డైసిలబల్, ట్రైసిలబల్, పాలీసిలబల్ ఉంటుంది. మోనోసిలబల్ అంటే ఒక వావల్ ఉన్నటువంటి పదం, సౌండ్ మోనో అంటాము. 2 వావల్స్ ఉంటే డైసిలిబిక్ వర్డ్ అంటాము. 3 వావల్స్ ఉంటే ట్రైసిలిబిక్ వర్డ్ అంటాము. పాలీసిలిబిక్ అంటే మోర్ దాన్ 3 వావల్స్ అనమాట. అంటే వావల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సిలబల్ డివిజన్లో. తర్వాత ఇప్పుడు మనకు ఫొనీమ్స్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు సిలబల్ డివిజన్ కరెక్ట్గా చెప్పాలంటే ఏముందంటే, ఒక వర్డ్ మినిమం బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ వర్డ్ అనమాట, లేదా బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ సౌండ్ వచ్చిందనుకోండి, ఫొనీమ్ అన్నట్లే ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ వర్డ్ అనమాట. అంతకంటే తక్కువగా డివిజన్ ఏదైతే చేయలేమో దాన్ని సిలబల్ అని అంటారు అనమాట. అలాంటి సిలబల్స్ ఒక వర్డ్లో ఒకటే ఉంటే దాన్ని మోనోసిలబిక్ వర్డ్ అంటారు. అలాంటి సిలబల్స్ 2 ఉంటే వాటిని డైసిలబిక్ వర్డ్ అంటారు. అలాంటి సిలబల్స్ 3 ఉంటే వాటిని ట్రైసిలబిక్ వర్డ్ అంటారు. 3 కంటే ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ వర్డ్ అని అంటారు. సో సిలబల్ ఇస్ ద బేసిక్ యూనిట్ అనమాట. అంతకంటే తక్కువ పదాన్ని మనము చీల్చి చెండాడితే మనకు భాష రాదు కదా, ఉన్నది కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, థియరీ చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి, మీకు విసుగొస్తుంది కనుక నేను మీకు స్క్రీన్ మీద కొన్ని పదాలు చూపించాను. మీరు నాకు ఫస్ట్ మాట్లాడకూడదు. మీరు ఏ పదాలైతే నేను చూపిస్తున్నానో స్క్రీన్ మీద వెంటనే నోట్బుక్లో ఒక్కొక్కటి రాసుకొని, అవి మోనోసిలబిక్ వర్డా, డైసిలబిక్ వర్డా, ట్రైసిలబిక్ వర్డా, పాలీసిలబిక్ వర్డా అంటూ నాకు మీరు చెప్పాలన్నమాట. సో మీకు టైం నేను ఇవ్వను, మీరు ఎలాగైతే నేను చదువుతుంటానో అలాగే మీరు కూడా దాన్ని చూసుకుంటూ మీరు కూడా నాకు ఆన్సరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే మీరు ఇంకా ఇప్పుడు జస్ట్ జాయిన్ అయ్యారో చూస్తున్నారో, బుక్ తీసుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి. వేస్ట్ చేసుకోకుండా ఫటాఫట రాయడం మొదలు పెట్టండి. నేను కూడా ఒక్కొక్కటి చదివి దాంట్లో ఏ సిలబల్ ఉందనేది నేను కూడా డిస్కస్ చేసుకుందాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10కి 10 మార్కులు ఎవరికి వస్తాయో చూద్దాము. ఎంత మాత్రం మీకు సాధ్యమవుతుందో కూడా ఒకసారి మనం చూద్దాం. వాయిస్ మీకు నేను ఓపెన్ చేసి పెట్టినాను కనుక అనవసరంగా ఎవరు మాట్లాడొద్దండి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాతే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో రాసుకోండి, గబగబా రాయండి, రాసుకుంటా ఉండండి, టైం వేస్ట్ చేయొద్దండి. 1.3 మీకు సిలబల్ డివిజన్ నోట్ మీకైతే బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లోనే ఆల్రెడీ ఇచ్చినాను, దాన్ని ఇంకొకసారి మీతో ప్రాక్టీస్ చేస్తానమాట. సిలబల్ డివిజన్. ఓకే ఫైన్, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 కోరస్గా చెప్పొచ్చు, మీరు కోరస్గా చూద్దాం ఎంత మాత్రం ఈ మెథడ్ ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో. గోలగోలుగా ఉందంటే మాత్రం నేను మ్యూట్ చేసేస్తాను స్పీకర్స్ని.
ఫస్ట్ వన్ FOSSIL అనేది ఫాసిల్ అని ఇచ్చినాను మీకు అది. సో ఫాసిల్ అనే పదము ఏం సిలబల్ ఉంది దాంట్లో, డైసిల్బిక్ వర్డా, ట్రైసిల్బిక్ వర్డా, లేకపోతే పాలీసిల్బిక్ వర్డా? మీరు ఫాస్ట్గా చూడండి, ఒక్కసారి చూడండి, వేస్ట్ చేయదని, టైం వేస్ట్ చేయకుండా. ఫాజిల్ FOSSIL. ఉండండి, నేను ఆన్సర్ అడగనంత చెప్పొద్దండి. నేను ఆన్సర్ ఎప్పుడు అడుగుతానో అప్పుడు మీరు నాకు చెప్పాలన్నమాట. ఫైండ్ ద వర్డ్ ఫాజిల్. ఫాజిల్ యొక్క సిలబల్ నాకు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్ చెప్పొద్దండి, నేను కూడా రాసుకుంటాను, ఎందుకంటే తప్పు కాకూడదు అనమాట. ఫాజిల్ అనేది ఏ సిలబిక్ వర్డ్? నౌ ఐ నీడ్ ఆన్సర్. ఆన్సర్ చెప్పండి. అది మోనోనా, డైనా, ట్రైనా, పాలినా? ఫాజిల్ అందరూ మిగతా వాళ్ళు డైసిలబిక్ వర్డ్. DI అంటే డైసిలబిక్ వర్డ్, అంటే ఇందులో 2 సిలబల్స్ ఉన్నాయన్నమాట. ఫాసిల్ విడగొడితే మనకు 2 సిలబల్స్ వచ్చినాయి. గుడ్. మీరు మెసేజ్ అయినా పెట్టవచ్చు, లేదా చెప్తూ ఉంటే చూద్దాం ఈ పద్ధతి ఎలా ఉంటుందో. సెకండ్ వర్డ్ పాప్. నేను పలకను, నేను పలికితే మీకు అర్థమవుతుంది. రెండో పదం చెప్పండి. సెకండ్ పదం డైనా, ట్రైనా, ఏది? సెకండ్ పదంకి వచ్చేటప్పటికి ఏమది? ఇది వచ్చేటప్పటికి ట్రైసిలబిక్ వర్డ్ అనమాట. 3 సిలబుల్స్ ఉన్నాయి. పాపులేట్ పలికేటప్పుడు పాపులేట్, పాపులేట్ అనమాట. సో 3 సిలబుల్స్ ఉన్నాయి. పాపులేట్ 3 సిలబుల్స్ ఉన్నాయి కనుక దాన్ని ట్రైసిలబిక్ వర్డ్ అంటారు. గుడ్ గోయింగ్ అండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, అందరూ చెప్పండి సమాధానం. కోరస్లో ఏం పర్లేదు. థర్డ్ వన్ చెప్పండి. యాక్టివిటీ వచ్చేటప్పటికి ఇది పాలీసిల్బిక్ వర్డ్. మోర్ దాన్ 3-4 సిలబల్స్ ఉన్నాయి. గుడ్, 4 ఉన్నాయండి. నెక్స్ట్ పదం చెప్పండి. ఫోర్త్ వచ్చేటప్పటికి డైనా, ట్రైనా, అటాక్ అనేది ఇందులో 2 సిలబల్స్ ఉన్నాయా, 3 సిలబల్స్ ఉన్నాయా? మనం తెలుగులో అటాక్ అన్నాం అనుకోండి, అందులో 3 సిలబల్స్ వస్తాయి అనమాట. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పటికి అటాక్ కనుక ఇందులో కేవలం 2 సిలబల్స్ మాత్రమే ఉన్నాయి కనుక డైసిలబిక్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఒకటి కనుక మోనో గేట్ వచ్చి మోనోసిలబిక్ అండి. నెక్స్ట్ RECEI. దీనికి ఒక చెప్తాలేండి, మీరు చెప్పండి. RECEIPT 6th వన్ వచ్చి RECEIPT లో ఎన్ని ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి కనుక దీన్ని డైసిలబిక్ వర్డ్ అంటారు. దీని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అండి. దీని ప్రొనౌన్సియేషన్ చాలా మంది మనం తప్పు పలుకుతాం అనమాట. RECEIPT రిసిప్ట్ అంటాం అనమాట. కానీ యాక్చువల్ గా ప్రొనౌన్సియేషన్ రెసిట్. RECEIPT రెసిట్. RECEIPT వచ్చి రెసిట్, P సైలెంట్ అనమాట దాంట్లో. RECEIPT రెసిట్ లో మనకు P సైలెంట్ అనమాట. కనుక రెసిప్ట్ అనేది తప్పు ప్రొనౌన్సియేషన్, రెసిట్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. కానీ చాలా మంది రెసిట్ అన్నాం అనుకోండి, ఏందో అర్థం కాదనమాట, కనుక రెసిప్ట్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వర్డ్ చూడండి. MINUE. క్వశ్చన్ 7th వన్ వచ్చి డైసిలబిక్ అనమాట. 2 ఉన్నాయి కనుక ఇది డైసిలబిక్ వర్డ్ అనమాట. నెక్స్ట్ SILLY. ఇది వచ్చేటప్పటికి డైసిల్బిక్ వర్డ్ అండి. సిల్లీ అనేది SILLY సిల్లీ కనుక ఇది వచ్చేటప్పటికి డైసిల్బిక్ వర్డ్. నెక్స్ట్ గిఫ్ట్ GIFT. ఇది వచ్చేటప్పటికి మోనో ఒకటి అనమాట. గిఫ్ట్ GIFT. గిఫ్ట్ అనేది మోనోసిలబిక్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఎన్నో సిలబల్? ట్రై అని ఎవరు అన్నారు? FORGIVE.
ఎవరో ట్రై అన్నారు, కొంచెం వాళ్ళు ఎవరన్నా ట్రై ఎందుకు అనిపించింది వాళ్ళకి? ఫర్ గివ్ అనుకుంటున్నారు తెలుగులో, ఫర్ గివ్, ఫర్ గివ్ ఆర్ పలకదు యాక్చువల్గా, ఫర్ గివ్. సో ఇట్స్ డైసిలిబిక్ వర్డ్ అనమాట. ఇది రెండు మాత్రం ఉంటాయి, డైసిలిబిక్ వర్డ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం వెంటనే ఇంకొకటి ఉందన్నమాట, కష్టమైనదేం కాదు, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయండి. ఫస్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ బుక్ లో రాయండి, తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాయండి. ఫస్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ బుక్ లో రావద్దు, ఇప్పుడు చెప్పొద్దండి, అందరూ గోల అయిపోతుంది. మ్యూట్ చేసుకోవాలి మీరు, అయిపోగానే మ్యూటాల్ చేస్తామండి. ఫస్ట్ ఒక్క నిమిషం ఉండండి. ఇట్లయితే అసలు పూర్తి గందరగోళం అయిపోతుంది అనమాట. ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడటం లేదు నాకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. కనుక శాంతంగా దాన్ని ఏమంటారు, పేషెన్స్ ఈజ్ వర్చ్యూ, దాని తెలుగులో ఏమంటారు, పేషెన్స్ ఇది వర్చ్యూ ఏదో అంటారు, నాకు కూడా తెలియదు. శాంతమే ఏదో వదిలేయండి, శాంతం అయిపోతుంది మళ్ళీ. ఫస్ట్ వన్, మీరు ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవాలి. నాతో మాట్లాడడం కంటే బేసిక్గా మీరు చేయాల్సింది అంటే స్క్రిప్ట్ రాసుకోవాలి. ఏదైతే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చినానో అది మీరు బుక్లో రాసుకొని దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాసుకోండి. రాసిన తర్వాత మాట్లాడండి. టక్మన్ వచ్చేస్తుంది నిజమే, కానీ రాసుకోవడం వల్ల ఏముంటుందంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మీకు. కనుక కొంచెం రాయండి, మరి సోమరిపోతుల్లాగా తయారు కావద్దండి. ఓకే, ఎవరైతే రాశారో స్క్రిప్ట్ ఎవరైతే రాసుకున్నారో ఫస్ట్ దానికి దీన్ని ఏమని పలుకుతారు? ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేటప్పటికి మనకి ఏమనిస్తుంది ఇది? ఇప్పుడు చెప్పండి. రైట్, HAPPINESS, హ్యాపీనెస్. నాకు కూడా హ్యాపీగా ఉందండి, మీకు స్క్రిప్ట్ గుర్తుకుంది, హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ అనేది నౌనా, వర్బా, అడ్జెక్టివ్నా, అడ్వర్బా, లేకపోతే ఏమన్నా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? హ్యాపీనెస్ ఏమి? హ్యాపీనెస్ నౌనా, వర్బా, హ్యాపీనెస్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ మళ్ళీ హ్యాపీ అని ఒకటి ఉంది, నెక్స్ట్ మళ్ళీ హ్యాపీలీ అని ఒకటి ఉంది. ఓకే, ఏవైతే పదాలు NESS తో ఎండ్ అవుతాయో అవి నౌన్ ఫామ్స్ లో ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, NESS తో ఎండ్ అయ్యేవి నాన్ ఫామ్ తో ఉంటాయన్నమాట. ఏవైతే LY తో ఎండ్ అవుతాయో చాలా వరకు LY తో ఎండ్ అయ్యేవి అడ్వర్బ్స్. చాలా వరకు అంటున్నా, అన్నీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, చాలా వరకు LY తో ఎండ్ అయ్యే పదాలు అడ్వర్బ్స్ ఉంటాయన్నమాట. మిగతా వచ్చేటప్పటికి అడ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. HAPPY, హీఈస్ హ్యాపీ అన్నారు అనుకోండి, అతను సంతోషంగా ఉన్నాడు అని కనుక హ్యాపీ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఐ హ్యాపీలీ కంప్లీటెడ్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు హ్యాపీలీ వచ్చి అడ్వర్బ్ అవుతుంది. హ్యాపీనెస్ అని వచ్చింది అనుకోండి, అది నౌన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తాను ఎలా మనకు వర్బు, అడ్వర్బు, నౌన్ ఫామ్స్ ని ఎలా, ఒక టెక్నిక్ ఉందన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు మీకు నా టెక్నిక్ నేర్పిస్తాను. కంటెక్స్ట్ వైజ్ గా రాసుకున్నాం అనుకోండి, అడ్వర్బ్ కి అడ్జెక్టివ్ కి మధ్య ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఐడెంటిఫై చేస్తారనమాట. సారీ, గొంతు తడారిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, బ్యూటిఫుల్, BEAUTIFUL, బ్యూటిఫుల్. కరెక్ట్ అండి, బ్యూటిఫుల్. ఒకటి ఇది ట్రాన్స్క్రిప్షన్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రెండోది వచ్చి బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది మరి నౌనా, అడ్జెక్టివ్నా, వర్బా? రైట్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అడ్జెక్టివ్ అనమాట. ఎందుకు హీ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుందాంలేండి. ఎందుకు ఎప్పుడు బ్యూటీనెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు ఫీమేల్ అనమాట. ప్రపంచంలో ఏ జంతువునన్నా తీసుకోండి, మగ జంతువు అందమైంది అనమాట ఆడ జంతువు కంటే కూడా. ఎందుకో మనుషులకు వచ్చేటప్పటికి అంతా ఉల్టా ఫల్టా చేసుకుని అందాన్ని ఆడవాళ్ళకి ఆపాదిస్తారు, కానీ యాక్చువల్గా మగవాళ్ళు అందమైన వాళ్ళు. ఏమంటారు సార్, నిజమా కాదు చెప్పండి? నిజమా? నేను చెప్పింది ప్రకృతి సిద్ధంగా చెప్పినానండి, నేను ఊరికే వేగ్గా కూడా చెప్పలేదు అనమాట. ప్రకృతి సిద్ధంగా మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఏ జంతువునైనా తీసుకోండి, ఏ స్పీషీస్ నైనా తీసుకోండి, అందమైన జంతువు వచ్చి మగ జంతువే అనమాట. అవునా?
మనుషులకు వచ్చేటప్పటికి అంతా ఉల్టా ఫల్టా చేసుకుంటారు అనమాట. జంతువులు లాగుతాయి భయంకరంగా తయారైన మనం తలకాయ కింద మీద పడి తలకితో సంబంధం లేదు. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఏం సార్? ఓకే సార్, వి యాక్సెప్టెడ్ సార్. థ్యాంక్స్ అమ్మా. నేను నిజమే చెప్తున్నానండి, కావాలంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. అన్ని స్పీషీస్ లో కూడా మేల్ ఎప్పుడు కూడా మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ ద ఇట్స్ నేచర్స్ కాన్స్పిరసీ ఫర్ గెటింగ్ ఎ మేట్ అంటారు. ఇంకా అది వదిలేండి, సైన్స్ అవసరం లేదు మనకు. సరే, బ్యూటిఫుల్ అనేది ఇప్పుడు మనకు అడ్జెక్టివ్ ఫామ్ లోకి వచ్చేసిందండి. దీనికి నౌన్ ఫామ్ ఏమైనా ఉంటుందా? బ్యూటిఫుల్ కి నౌన్ ఫామ్ అరే పైన కింది కోట్ ఎట్లా అవుతుందండి? బ్యూటీ కదా, బ్యూటీనెస్ బ్యూటీనా? బ్యూటీనెస్ అందం. షీ ఈస్ బ్యూటిఫుల్ అంటే అక్కడ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ వస్తుంది, బ్యూటీ అన్నప్పుడు నౌన్ వస్తుంది. చూడండి ఎట్లైనా మగవాళ్ళకి మాకు అర్థమవుతుంది అనమాట అందం గురించి అనమాట. కనుక మగవాళ్ళకి కరెక్ట్ చెప్తున్నారు, బ్యూటీ వచ్చి నౌన్. ఓకేనా, రైట్. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఎగ్జామ్ లో మీకు అడ్జెక్టివ్ కి అడ్వర్బ్ కి రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు సెంటెన్స్ లో వాడుకోవాలన్నమాట. షీ ఈస్ బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటీ అంటాం. ఒక సెంటెన్స్ వచ్చి షీ ఈస్ బ్యూటిఫుల్ అంటే ఆమె యొక్క ఒక క్వాలిటీని చెప్తుంది కనుక బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. వాట్ ఏ బ్యూటీ అంటే ఎవరైనా చూసే అబ్బాయి ఎంత అందంగా ఉంది అన్నప్పుడు ఆ బ్యూటీ అనేది నౌన్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. అడ్వర్బ్ ఏమైనా ఉంటే మీరు కనుక్కోండి, అడ్వర్బ్ ఉంటే కనుక్కొని చెప్పండి, రాసుకుందాం. మీరు అడ్వర్బ్ ఏమైనా ఉంటే ఉందా? అడ్వర్బ్ ఉందా? అడ్వర్బ్ ఉందా లేదా? ఉంది, అడ్వర్బ్ ఉంది, కనుక్కోండి. మీరు కనుక్కొని బ్యూటిఫుల్ కరెక్ట్, బ్యూటీ ఫుల్లీ ఇక్కడ రాసుకుందాం, బ్యూటీ ఫుల్లీ. రైట్, సరిగ్గా రాసేసినాను, పర్ఫెక్ట్. బ్యూటిఫుల్ అనేది అడ్వర్బ్. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న టెక్నిక్ ఏమైనా చెప్పగలరా మీరు? ఒక పదం తీసుకొని ఒకే ఒక పదం తీసుకొని నేను మీకు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ నేర్పిస్తున్నాను, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పిస్తున్నాను, తర్వాత ఇంకొకటి కూడా నేర్పిస్తున్నాను. అది కూడా చెప్తాను మీకు. ఇంకోటి ఏం నేర్పిస్తున్నా అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ నేర్పిస్తున్నా మీకు. అవును, ఇంకోటి కూడా చేద్దాం దీంట్లోనే. హ్యాపీనెస్ లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? హ్యాపీనెస్ లో సంతోషంగా చెప్పండి. హ్యాపీనెస్ లో కరెక్ట్, 3 సిలబల్స్ ఉన్నాయి కనుక దీన్ని ట్రై సిలబిక్ వర్డ్ అంటారు. నెక్స్ట్ బ్యూటిఫుల్ లో ఎన్ని ఉన్నాయి సిలబల్స్? ఫుల్, ఇది కూడా 3 సిలబల్స్ ఉన్నాయి కనుక ట్రై సిలబిక్ వర్డ్. దీన్ని ఏమంటారంటే మనకు ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ పదం, నాకు ఎందుకు ఇప్పుడు గుర్తు రావడం, నలిసిపోయింది మైండ్. దీన్ని ఒక రకంగా ఏమంటారంటే కొలాబరేటివ్ టీచింగ్ కాదనమాట. అంటే కలిపి అన్నిటినీ కలిపి చేసే టీచింగ్ ఏదో అంటారు, నాకు గుర్తు రావడం లేదండి మైండ్ సబ్జెక్ట్ మీద. చాలాసార్లు చదివాను చెప్పాను కానీ మర్చిపోయాను అనమాట. కాంప్రిహెన్సివ్ టీచింగ్ ఏదో అంటారు, దీన్ని అన్ని కలుపుకొని ఒకేసారి చెప్పుకుంటూ పోతారనమాట. ఇది రివిజన్ క్లాసెస్ లో చేస్తాను నేను. అంటే ఒక్క పదం మీరు షేక్స్పియర్ పదం ఇస్తే ఆ షేక్స్పియర్ నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ అంటే రకరకాల గ్రామర్ లో చెప్తాను, లిటరేచర్ లో చెప్తాను, లిటరీ టెక్నిక్స్ చెప్తాను, ఇట్లా కలుపుకొని అన్నిటినీ కలుపుకొని ఒక్క పదం తీసుకొని అర్ధగంట సేపు చెప్పగలిగితే దాని మీద కాంప్రిహెన్సివ్ టీచింగ్ ఏదో అంటారండి. అన్ని కలుపుకొని ఆ పదం నాకు గుర్తు రావడం లేదు. మొత్తం మీరంటే ఒక్క పదం ఇస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కలుపుకొని చెప్పొచ్చు అనమాట దాన్ని. అలాంటిది ఒకటి మెథడ్ కాదు, ఇది ఒక టీచింగ్ అంటారు దాన్ని లాస్ట్ రివిజన్ క్లాసెస్ లో ఫాలో అవుతాను అనమాట. రివిజన్ అలా చెప్తే ఏమవుతుందంటే మొత్తం అన్ని కాన్సెప్ట్స్ ని దాన్ని తీసుకొనేసేసి చేస్తాను. నాకు గుర్తు రావటం లేదు, గుర్తుకొచ్చిన చెప్తా. మీకు ఎవరికైనా అర్థమైతే గుర్తుకొస్తే చెప్పండి. నెక్స్ట్ పదం రాయండి. నెక్స్ట్ పదం రైట్, కంప్యూటర్, కంప్యూటర్ ఏది వచ్చేటప్పటికి కమ్యూనికేషన్. రైట్, కంప్యూటర్ లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? కంప్యూటర్ ఆర్ పలకదు కనుక ట్రై సిలబల్, ఇది 3 సిలబల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ లో పాలీసిలబిక్ వర్డ్ అనమాట. పాలీసిలబిక్ వర్డ్ మోర్ దాన్ 3 ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ రాయండి, ఇవి రాయండి. ఓకే, ఇంతకుముందు నేను మీకు ఏదైతే చెప్పినానో దాన్ని అసోసియేటెడ్ టీచింగ్ అంటారనమాట.
అసోసియేటెడ్ టీచింగ్ అంటే ఏమంటే ఒక పదం మనకి ఇస్తే ఆ పదం ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది, లేకపోతే ఎన్ని రకాలుగా వాడబడింది, ఎక్కడెక్కడ వాడబడింది అంటూ చెప్పే ఒక టీచింగ్ మెథడ్ని అసోసియేటెడ్ టీచింగ్ అంటారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఇచ్చినారు అనుకోండి, నౌన్ ఈజ్ నేమింగ్ వర్డ్ అని చెప్పేస్తే అది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అలా కాకుండా జస్ట్ ఒక పదం తీసుకొని దాని మీద అర్ధగంట సేపు లెక్చర్ ఇచ్చే వాళ్ళు ఉంటారనమాట. అది అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ రివిజన్ క్లాసెస్లో మీరు ఒక పదం గుర్తుకొస్తే ఆ పదానికి ఉన్నటువంటి మొత్తం అంత కనెక్షన్ అంతా మీకు మైండ్లో వచ్చేయాలన్నమాట. అప్పుడు మైండ్ మ్యాప్ వేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క పదం వల్ల మీకు దాదాపుగా ఒక 2-3% సిలబస్ అంతా రివిజన్ చేసేసుకుంటారనమాట మీరు. అసోసియేటెడ్ టీచింగ్ అంటారు దాన్ని. మీకు తెలిసింటే ఆ టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. రివిజన్ క్లాసెస్లో చాలా ఉపయోగపడుతుంది, స్వంతంగా రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అది రివిజన్ క్లాసెస్లో మీకు రివైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అసోసియేటెడ్ లెర్నింగ్ అంటారు, లేదా అసోసియేటెడ్ టీచింగ్ అంటారు అనమాట. అంటే ఇండివిజువల్ కంపార్ట్మెంటల్గా మనం నేర్చుకోకూడదు అనమాట. ఒక షేక్స్పియర్ అంటే మొత్తం కింద నుంచి పై వరకు షేక్స్పియర్ ఎక్కడెక్కడ వస్తాడో ఒక అరగంట సేపు మనకు గుర్తుకు రాంత ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉండాలి, అదైతే చెప్పగలగాలి. రైట్, నెక్స్ట్ అండి, ఇదేమిది? అన్బిలీవబుల్ అండి. కంపేరబుల్ ఎక్కడ వచ్చింది? అన్బిలీవబుల్. ఒక్కొక్కటి చేద్దాం. అన్బిలీవబుల్ లో ఎన్ని ఉన్నాయి సిలబల్స్? పాలీసిలబిక్ వర్డ్స్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్కంపారబుల్ కదా. ఇన్కంపారబుల్. రైట్. ఎన్ని సిలబల్స్ ఇవి? పాలీసిలబిక్ వర్డ్. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్. ఎన్ని సిలబల్స్? పాలీసిలబిక్ వర్డ్. కరెక్ట్. మూడు కూడా అవే అన్నమాట. కరెక్ట్. నెక్స్ట్ మనం వెళ్ళడానికంటే ముందు నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం చేస్తానో చెప్తాను. మళ్ళీ ఇవే పదాలు తీసుకొని వీటినే రిపీట్ చేసుకుంటూ మీకు అందులో స్ట్రెస్ మార్కింగ్ అడుగుతాను అనమాట. నేను చెప్తాను, తర్వాత స్ట్రెస్ మార్కింగ్ మనకు చూసుకుంటే అది కూడా ఒక పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంటల్. రైట్. ఎన్విరాన్మెంటల్. యాక్చువల్గా పలికేది వచ్చేటప్పటికి ఇన్విరాన్మెంటల్ అని పలకాలి. ఇది ఈనా ఏనా? ఈ కదా సౌండ్, ఇది ఈ కదా. కనుక ఎన్విరాన్మెంటల్. తర్వాత మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్తున్నారు. రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా పాలీసిలబిక్ వర్డ్, ఇది కూడా పాలీసిలబిక్ వర్డ్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎన్విరాన్మెంటల్ ఈ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఎలా పలుకుతాము? ఎన్విరాన్మెంటల్ అని పలుకుతాము అనమాట. ఎప్పుడైతే పలకడంలో మనకు కన్ఫ్యూజన్ ఉంటుందో, పలకడం మనకు ప్రొనౌన్సియేషన్ మనకు సరిగా తెలియకపోతే, అంటే ఇంగ్లీష్లో అయితే క్లీన్గా చెప్తాను నేను. ఇఫ్ యూ డోంట్ నో with which sound the word is beginning or started, or at the beginning of the word, if you don't know with which sound the word has started pronunciation, మనం ఏమవుతామంటే ఆర్టికల్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతాం అనమాట. కనుక ఎకనామిక్స్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. మనం పొరపాటుగా ఏ అనే సౌండ్ తీసుకుందాం అనుకోండి, ఏ అనేది వచ్చేటప్పటికి కన్సోనెంట్, ఈ అనేది వచ్చేటప్పటికి వావల్ అనమాట. సో అప్పుడు ఇట్ ఈస్ an environmental issue na, it is a environmental issue na, it is an environmental issue na. It is an environmental. Because we have to follow context. అంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్లో వస్తాను, నోట్లో తెలుగులో అంటే పదము ఏ శబ్దంతో ప్రారంభం అవుతుంది అనేదే ఇంపార్టెంట్, కానీ ఏ అక్షరంతో ప్రారంభం అవుతుంది ఇంపార్టెంట్ కాదనమాట. ద ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు ద సౌండ్ విత్ విచ్ ద వర్డ్ బిగిన్, నాట్ విత్ ద లెటర్ విత్ విచ్ ద వర్డ్ బిగిన్. అక్షరం కాదు, దాని యొక్క సౌండ్ అనమాట. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, కావాలంటే మీకు డిటర్మినెంట్స్ వచ్చినట్టు చెప్తాను. సో అది పాలీసిలబిక్ వర్డ్, ఇది కూడా పాలీసిలబిక్ వర్డ్ అనమాట. రెస్పాన్సిబిలిటీ అనేది పాలీసిలబిక్ వర్డ్. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, కొన్ని డైసిలబిక్ వర్డ్స్ ప్రాక్టీస్, కొన్ని సిలబల్ డివిజన్స్ ప్రాక్టీస్ చేసినాము, తర్వాత కొన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ని ప్రాక్టీస్ చేసినాము. ఇప్పుడు నేను మీకు ఒక 15 నిమిషాలు థియరీ చెప్తాను,
తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము ఇంతకుముందు క్లాస్లో ఫొనెటిక్స్లో నేర్చుకున్నప్పటికీ కాన్సనెంట్స్, తర్వాత వావల్స్ నేర్చుకున్నాము. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏముందంటే వాయిస్ టు వాయిస్లెస్ సౌండ్స్ అని రెండు ఉన్నాయన్నమాట. ఏమి వాయిస్ సౌండ్స్ అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. వాయిస్ సౌండ్స్కి వచ్చేటప్పటికి మనం పలుకుతున్నప్పుడు బా, డా, ఘ అని పలుకుతున్నప్పుడు మన వోకల్ కార్డ్స్ స్వరపేటిక అనమాట, స్వరపేటిక వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలా పలికే యొక్క సౌండ్స్ని వాయిస్డ్ సౌండ్స్ అని అంటారు అనమాట. వాయిస్ లెస్ సౌండ్స్ అంటే ఏముంది, సౌండ్స్ ఆర్ మేడ్ వితౌట్ యూజింగ్ ద వోకల్ కార్డ్స్. స్వరపేటికలను వాడకుండా, స్వరపేటికను యూజ్ చేయకోకుండా పలికే సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటిని వాయిస్ లెస్, యాక్చువల్లీ గ్యాప్ లేదు నేను అదే పనికి రాసిన, వాయిస్ లెస్ సౌండ్స్ అంటారు అనమాట. అది వచ్చి సా, ఫా, హా అన్నమాట. ఇలాంటి దాన్ని ఏమంటారంటే వాయిస్ లెస్ సౌండ్స్ అంటారు. సో ఇంకొకసారి చెప్తున్నాను, వాయిస్డ్ సౌండ్స్ అంటే ఏమి, వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి, స్వరపేటిక వైబ్రేట్ అవుతుంది. వాయిస్ లెస్ సౌండ్స్ వచ్చేటప్పటికి వోకల్ కార్డ్స్ వాడకుండా పలికే శబ్దాలని మనము వాయిస్ లెస్ సౌండ్స్ అని అంటారు అనమాట. సో వోకల్ కార్డ్స్ అంటే మీకు తెలుసు కదా, స్వరపేటిక అంటారు అనమాట. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతే సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వైబ్రేట్ కాకుండా కూడా సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. అది డిఫరెన్స్. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడగవచ్చు, క్వశ్చన్ అడిగితే వాయిస్డ్ సౌండ్స్ ఏమంటే గుర్తుండాలి, వాయిస్లెస్ సౌండ్స్ అంటే గుర్తుండాలి, ఎగ్జాంపుల్ కూడా గుర్తుండాలి. సింపుల్ అడుగుతాడు బి వాయిస్డ్ ఆర్ వాయిస్లెస్ అని అడిగినా అనుకోండి కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. సో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఇక్కడ ఆ ఆర్టికులేషన్లోనే రకరకాలైనటువంటి ఆర్టికులేషన్స్లో మీకు నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్లు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే మనం ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి పదం సౌండ్ ఎక్కడ ప్రొనౌన్స్ చేస్తున్నామో బట్టి ఆ యొక్క దాని డివిజన్గా ఉంటుంది అనమాట. మీకు నేను పిక్చర్ చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు లేదండి, ఫస్ట్ థియరీ చెప్తాను, తర్వాత పిక్చర్ చూపిస్తాను. బైలేబియల్ అంటే లిప్స్ ఆర్ ప్రెస్డ్ అనమాట. పెదవుల నుంచి ఇట్లా మూసి ప్లాజివ్స్ మనం వదులుతాం చూడండి, ఫా అంటామే, వాటిని బైలేబియల్, పెదవులు వాడేదాన్ని బైలేబియల్ అంటారు. అల్విలోర్ అంటే టంగ్ టచెస్ ద అల్విలోర్ రిడ్జ్. ఇది ఉంచింది ఠ ఆ పైన బాగా మనము పచ్చి మామిడికాయలు కారం వేసుకొని తింటే ఇడా ఆ మంట అవుతుంది చూడండి, గిక్కున్నట్లు ఉంటుంది, గోకపోయినట్టు ఉంటుంది చూడండి, మంట ఉంటుంది చూడండి, అక్కడ టచ్ అవుతుంది అనమాట. టంగ్ టచెస్ ది అల్వియోలార్ రిడ్జ్. ఎప్పుడైనా తిన్నారా పచ్చి మామిడికాయలు కారం వేసుకొని ఉప్పు వేసుకొని కొట్టుకొని తింటే, వద్దులేండి గ్యాస్ చెప్తాం. వేలార్కి వద్దాం, నోట నీళ్ళు వస్తాయి. వేలార్ వద్దాం. వేలార్ అంటే టంగ్ టచెస్ సాఫ్ట్ ప్యాలెట్ అనమాట, హార్డ్ ప్యాలెట్ కాదు, అల్వియోలార్ రిడ్జ్ కాకుండా సాఫ్ట్ ప్యాలెట్ వెనక ఉంటుంది, అక్కడ మెత్తగా ఉంటుంది అనమాట, అక్కడ టచ్ అవుతుంది అనమాట వేలారు. నెక్స్ట్ లేబియో డెంటల్కి వచ్చేటప్పటికి లోయర్ లిప్ అప్పర్ టీత్ అనమాట. కింద పెదవి పైన టీత్ ఉంచండి, ఫ్యాన్ అని పలుకుతామన్నమాట. దీని మీద పెద్ద జోక్ ఉంది, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఏదో చెప్పింటే పాపం పగలబడి నవ్వినారనమాట. కర్నూలులో అనుకుంటా, ఆ కర్నూలులోనే ఎక్కడో అటెండ్ అయినాము, ఉస్మానియా యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ వచ్చిందనమాట. ఈ లేబియో డెంటల్ నేర్పిస్తుంది మాకు, అప్పుడు డిగ్రీ కాలేజ్లో పనిచేస్తా ఉంటే ఆయిషాకి తెలుసు, లేబియో డెంటల్ నేర్పిస్తుంది. ఫా అంటా అందనమాట. ఫా అంటే అందరూ తెలుగు మీడియం వాళ్ళే కదా, యూనివర్సిటీ ఉస్మానియా యునివర్సిటీ ప్రొఫెసర్ అయితే చెప్తాను ఫా ఇట్లా పలకల్లా, యూ షుడ్ టచ్ యువర్ లోయర్ లిప్ టు ద అప్పర్ టీత్ అని చెప్తే అర్థం కాకపోతే లాస్ట్ చెప్పింది అనమాట, యూ షుడ్ బైట్ యువర్ లోయర్ టీత్ విత్ యువర్ అప్పర్ టీత్, లేదా యూ షుడ్ బైట్ యువర్ లోయర్ లిప్ విత్ యువర్ అప్పర్ టీత్. కింద పెదవిని పై పళ్ళతో కొరకాలంటే 2-3 సార్లు చెప్పి నా దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు ఇంకా చాలా పలసాగా ఉండేవాడిని. అడిగింది నీకు అర్థమైందా అంటే అర్థం కాలేదు మేడం అన్న. అంటే ఆమె ఏమిందంటే ఏం లేదు, యూ షుడ్ బైట్ యువర్ లోయర్ లిప్ విత్ విత్ అప్పర్ టీత్ అనింది అనమాట. కింద పెదవిని పై పెదవి కొరకాలని చెప్పింది. అన్నా మేడం హూస్ లిప్ అన్న, మొత్తం పాపం పగలబడిన అనమాట. కనుక ఎవరి పెదవి ఎవరు కొరకాలో చెప్పడం లేదు, మనకు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కదా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ది, లేడీ ప్రొఫెసర్. సో లేబియో డెంటల్ అంటే లోయర్ లిప్ అప్పర్ టీత్, ఈ పైన పళ్ళకు తగులుతూ పలుకుతాం అనమాట. ఫ్యాన్ అంటామన్నమాట. నెక్స్ట్ డెంటల్ అంటే టిప్ ఆఫ్ ద టంగ్ టచెస్ జస్ట్ బిహైండ్ అప్పర్ టీత్. ఈ పళ్ళు వెనక ఉంటుంది చూడండి, పైన పళ్ళు వెనక ఉంటుంది చూడండి, ఆ పళ్ళు వెనక టచ్ చేస్తూ పలుకుతామన్నమాట, డెంటల్ అంటారు అనమాట దాన్ని. నెక్స్ట్ పోస్ట్ అల్వియోలార్ అంటే మీకు అర్థమైంది, టంగ్ టచెస్ అల్వియోలార్ రిడ్జ్. పోస్ట్ అల్వియోలార్ అంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. గ్లోటల్ అని వస్తుంది అనమాట. ఈ గ్లోటల్కి చాలా విసుగు, అర్థం కాలేదండి నాకు కూడా అసలు.
దీంట్లో రెస్ట్రిక్టెడ్ గ్లోటిస్ అంటే గొంతులో మనం పలుకుతున్నప్పుడు స్వరపేటికలో రెస్ట్రిక్షన్ అయి కొన్ని సౌండ్స్ బయటకు వస్తాయన్నమాట. అంటే మనకు ఎప్పుడన్నా ఇక్కడ దీన్ని ఏమంటారు, గొంతు దాన్ని ఏమంటారు, బాగా చికెన్ మటన్ రాత్రి తిని పడుకుంటే పొద్దునంతా గొంతులో గరగర అంటుంది చూడండి. అప్పుడు మనం ఏం చేస్తాము, గార్లిక్ చేస్తాం. అంటే ఏం చేస్తాము, కొంచెం వేడి నీళ్ళు తీసుకుని గా అంటాం అనమాట. అలా ఇక్కడ నుంచి గార్గ్లింగ్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ని కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తే దాన్ని ఏమంటారంటే గ్లోటల్ అంటారు అనమాట. ఇలా చెప్తే మనకు ఏం అర్థం కాదు కనుక డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నేను దాని పిక్చర్ చూపిస్తాను. ఎక్కడున్నామని ఒక్క నిమిషం నేను చేసుకున్నా, కాకపోతే టైం అటు ఇటు అయ్యేటప్పటికి ఇక్కడ ఉందిలేండి, మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. రాయాలంటే సేవ్ టు ఫైల్స్, సేవ్ అయిపోయింది కదా. సేవ్ ఫైల్స్ అయిపోతే ఫైల్స్లోకి పోయి ఫైల్స్ దీన్ని డన్ అని ఇక్కడ ఉంది. రైట్, కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటా. మార్కప్లోకి పోతే రాసుకోవచ్చు, మార్కప్ ఎందుకు పోవడం లేదు ఏమో, సర్లేండి. ఈ టెక్నాలజీ కొంచెం అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద కనుక దాన్ని మీకు ఒకసారి నేను చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాయాలని చూస్తున్నాను, రాయలేకపోతున్నాను ఎందుకో. ఇది కూడా పోవటం లేదే, ఒక్క నిమిషం అండి. రైట్, పోయింది. ఇప్పుడు మీకు పిక్చర్ చూపించాలి. ఎక్కడ పిక్చర్ది? కాదు, ఫైల్స్లో పోతే ఇది ఎన్లార్జ్ కావటం లేదు కనుక ఫొటోస్ ఇదే ఉంటుంది. టెక్నాలజీ అర్థం కాకపోతే ఎక్కడ వచ్చిందో ఎక్కడ డౌన్లోడ్ చేసినామో ఏం అర్థం కాదనమాట. మెయిల్స్లో పోయినాం, దీని డౌన్లోడ్ ఇక్కడే ఉంది అండి. అంతా అదే సంఖ్లో పిల్లిని పెట్టుకొని అక్కడ ఎదిగినట్టుంది. రాత్రంతా అంటారు సంఖ్లో పిల్లిని పెట్టుకొని ఎదుగుతామంటే. సో మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అనమాట. సో ఈ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ వచ్చేటప్పటికి నేనెందుకు కనిపిస్తున్నా, సరే పైన పోదాం. కింద నుంచి చూసుకుందామండి. ఇది డెంటల్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద ట్రై చేస్తున్నాను, నాకు రాయడానికి రావడం లేదు. సో డెంటల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, పళ్ళు దగ్గర వాడి పలికేది. లాబియో డెంటల్ అనేది కింద పెదివి పైన పెదివి. లాబియో డెంటల్ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా చూడండి, లాబియో డెంటల్. తర్వాత బైలేబియల్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తుంది ఆయిషా క్లీన్ గా? కనిపిస్తుంది సార్. బైలేబియల్ అంటే పెదవులు, కింద పెదవి పై పెదవి మధ్యలో నుంచి సౌండ్ ప్రొడ్యూస్ అయితే, అంటే ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని బైలేబియల్, ఇక్కడ పెదవుల మధ్య నుంచి వస్తే. అల్విలోర్ అంటే చూడండి ఇక్కడ మనకు ఏమవుతుంది, పైన మొదట అనమాట, ముందు కనిపిస్తుంది కదా అల్విలోర్. ఇక్కడ మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది. అల్విలోర్ అంటే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఇక్కడికి వస్తుంది. పోస్ట్ అల్విలోర్ అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వేలార్ ఉంది చూడండి, రైట్ సైడ్ చూడండి, వేలార్ ఉంది. సో వేలార్ వచ్చేటప్పటికి వెనక వైపు నుంచి వస్తుంది. గ్లోటల్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ స్వరపేటిక లోపల నుంచి మనకు వస్తున్నాడు. ఇది నేను మీకు మళ్ళీ ప్లాస్టల్ ఏదో రాసుకుని నాకు కూడా గుర్తు రావడం కనిపించడం లేదు, ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో ఇవి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అనమాట. అంటే డెంటల్ అనేది ఇక్కడ పళ్ళ దగ్గర నుంచి వస్తుంది. లేబియో డెంటల్ అంటే పెదవుల దగ్గర నుంచి ఉంటుంది. లేబియో డెంటల్ అంటే కిందది కింద పెదవి పై పళ్ళు. బైలేబియల్ అంటే పెదాలు. అల్విలార్ ఇక్కడ ఫస్ట్ లో వచ్చింది, పోస్ట్ అల్విలార్ మరి వెనక వచ్చింది. వేలార్ అనేది గొంతు వెనక భాగంలో వస్తుంది. గ్లోటల్ అనేది స్వరపేటికలో నుంచి ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట. నేను మీకు ఈ పిక్చర్స్ షేర్ చేస్తాను, మీరు కావాలంటే మళ్ళీ దీన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఫైల్స్లోకి వెళ్తే కంటిన్యూషన్ చేయాలి కదా, ఇంగ్లీష్ మెథడాలజీలో రాసుకున్నాం. ఎక్కడ ఉంది ఇది, రైట్, ఓకే. ఈ టెక్నాలజీ కంటే నిజంగా చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా సులభంగా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఈ టెక్నాలజీ అర్థం కాక సర్లేండి, ఇది ఇక్కడితో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఏవైతే ఫొనెటిక్స్ పార్ట్లో ఉన్నాయో ఆ ఫొనెటిక్స్ పార్ట్లో కొన్ని విషయాలు మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫొనెటిక్స్లో ఈరోజు ఏమైతే నేర్చుకున్నామో వాటితో పాటుగా మనము థియరీ బేస్డ్ కూడా కొంచెం ఎందుకు చాలా వరకు ఈరోజు మీకు కంప్లీట్ చేసి, ఎందుకంటే సండే ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో మీకు ఇవ్వాల్సి ఉంటుంది కనుక చాలా వరకు సిలబస్ మీకు నేను కంప్లీట్ చేస్తాను. ఎక్కడ రాసుకున్నాను అనేది గుర్తు రావటం లేదు, లాస్ట్కి అన్నీ మర్చిపోతానేమో, చెప్పడం తప్ప ఇంకేం గుర్తు లేకుండా చేసుకుంటానేమో లాస్ట్కి. సర్లేండి, ఓకే ఫైన్. రివిజన్
ఫస్ట్ చేద్దాం మనము. ఇంతకుముందు క్లాస్లో నేను మీకు ఏదైతే నిన్న ఆన్లైన్లో చెప్పలేకుండా మీకు నేను యూట్యూబ్లో ఏదైతే షేర్ చేశానో వాటిని ఇంకొకసారి టూకీగా ఒక 2-3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నెక్స్ట్ టాపిక్లోకి పోదాం. మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్లో మనం హిస్టరీ చదువుకున్నాం, రకరకాల కమిషన్స్ గురించి చదువుకున్నాం, తర్వాత వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్ అనే దానికి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్లో బ్యారియర్స్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చదువుకున్నాం. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, టీచింగ్ చేయడానికి, ఇంగ్లీష్ టీచ్ చేయడానికి ఉద్దేశాలు ఏమి, ఎందుకు టీచ్ చేయాలంటే మనకు 4 స్కిల్స్ నేర్పించడం కోసం మనం టీచ్ చేస్తాము. వచ్చి LSR-W స్కిల్స్ అంటారు. సో మీకు అందరికీ తెలుసు LSR-W స్కిల్స్ అంటారు అనమాట. ఈ LSR-W స్కిల్స్లో ఫస్ట్ స్కిల్ వచ్చేటప్పటికి లిసనింగ్ స్కిల్ అనమాట. ఆ లిసనింగ్ స్కిల్లో మనకు 3 సబ్ స్కిల్స్ ఉంటాయి. ఒకటి లిసనింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఒక సబ్ స్కిల్, యాక్టివ్ లిసనింగ్ ఒక సబ్ స్కిల్, అప్రిషియేటింగ్ లిసనింగ్ అంటే వింటూ అప్రిషియేషన్, లిసనింగ్ ఫర్ అప్రిషియేషన్, లిసనింగ్ టు అప్రిషియేట్ అంటారు, అది ఒక స్కిల్. తర్వాత స్పీకింగ్ స్కిల్స్కి వచ్చేటప్పటికి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఫ్లూయెన్సీ ఉంటుంది. తర్వాత రీడింగ్ స్కిల్కి వచ్చేటప్పటికి స్కిమ్మింగ్, స్కానింగ్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిమ్మింగ్, స్కానింగ్ 2 సబ్ స్కిల్స్ ఉంటాయి, అవి రీడింగ్ స్కిల్స్ కిందకి వస్తాయి. స్కిమ్మింగ్ అంటే ఏమి, స్కానింగ్ అంటే ఏమి కూడా మళ్ళీ అడగవచ్చు. రైటింగ్ స్కిల్స్కి వచ్చేటప్పటికి మనకు పంక్చువేషన్స్ ఉంటుంది, స్పెల్లింగ్ ఉంటుంది. సో LSR-W 4 స్కిల్స్, అందులో మళ్ళీ రకరకాల సబ్ స్కిల్స్. ఇది ఆల్రెడీ చెప్పినాను కనుక దీన్ని మళ్ళీ నేను ఎక్కువ చేయాలి. ఇది థియరీ బేస్డ్ అనమాట, మెమరీ బేస్డ్ మీకు గుర్తుంటుంది అనమాట, ఎగ్జామ్లో వచ్చేది మెమరీ బేస్డ్. ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, 3rd చాప్టర్ అనమాట. ఫస్ట్ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత, 3వది వచ్చేటప్పటికి మనకు డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. అంటే మనము ఒక లాంగ్వేజ్ని పిల్లల్లో ఒక స్కిల్ లాగా ఎలా డెవలప్ చేస్తాము. సో లాంగ్వేజ్ ఇస్ ఎ స్కిల్. అంటే మనము ప్రాక్టీస్ చేయగా మనము బాగా మాట్లాడగలము అని ఒక అర్థం. స్కిల్ అంటే ఏముందంటే ఇట్ కెన్ బి ఇంప్రూవైజ్డ్ అనమాట, దాన్ని మనం ఎవరికైనా నేర్పించగలము. స్కిల్ అనేది మనం నేర్పించగలము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎలా మనము లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి పిల్లలకు ఉద్దేశంలోనే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేవి 4 స్కిల్స్ అన్నాం, కరెక్టే. ఆ 4 స్కిల్స్లో మళ్ళీ 2 రిసెప్టివ్ స్కిల్స్ అంటారు, తీసుకోవాలి, ఇన్పుట్ బేస్డ్. 2 వచ్చేటప్పటికి ప్రొడక్టివ్ స్కిల్ అంటే అవుట్పుట్ బేస్డ్ స్కిల్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది మీకు ఇందులో నుంచి. సో మనకు 4 స్కిల్స్ ఉన్నాయి. లిసనింగ్ స్కిల్ అనేది రిసెప్టివ్ స్కిల్, స్పీకింగ్ అనేది ప్రొడక్టివ్ స్కిల్, రీడింగ్ అనేది రిసెప్టివ్ స్కిల్, రైటింగ్ అనేది ప్రొడక్టివ్ స్కిల్. అంటే మనకు లిసనింగ్లో, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ LSR-W స్కిల్స్లో వచ్చి రిసెప్టివ్ స్కిల్స్ వచ్చేటప్పటికి లిసనింగ్ ప్లస్ రీడింగ్ అనేది వచ్చేటప్పటికి రెసెప్టివ్ స్కిల్స్ కిందకి వస్తాయి. తర్వాత స్పీకింగ్ ప్లస్ రైటింగ్ వచ్చేటప్పటికి మనకు ప్రొడక్టివ్ స్కిల్స్లోకి వస్తాయి. ఎగ్జామ్లో అడుగుతారు ఇట్లాంటివి. సో విచ్ వన్ ఈజ్ రిసెప్టివ్ స్కిల్ అన్నప్పుడు లిసనింగ్, రీడింగ్ 2 రిసెప్టివ్ స్కిల్స్, స్పీకింగ్, రైటింగ్ 2 వచ్చేటప్పటికి ప్రొడక్టివ్ స్కిల్స్. రిసెప్టివ్ స్కిల్స్ అంటే మనం వింటాము, రిసెప్షన్ తీసుకుంటాము. మీరు ఏదైనా హోటల్కి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, గుర్తుంటుంది కదా, అంటే వాళ్ళు తీసుకుంటారు. రిసెప్షన్లో ఎవరు ఉంటారంటే అందమైన ఆడవాళ్ళు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు మీతో బాగా మాట్లాడతారు. 100 రూపాయలు దాన్ని ఏం చేస్తారంటే 1000 రూపాయలతో కొనిపిస్తారు అనమాట. అందుకే ఎప్పుడైనా షాపింగ్ పోయినప్పుడు భార్యతో కలిసి వెళ్ళండి, మీకు ఎక్కువ బిల్ ఉంటుంది, తక్కువ బిల్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది అనమాట. జనరల్గా చెప్తున్నాను, రిసెప్టివ్ స్కిల్స్ అంటే రిసెప్షన్ అనమాట, తీసుకునేది ఉంటుంది అనమాట. ప్రొడక్టివ్ స్కిల్ అంటే ఏముంటుంది, మీరు వినిన తర్వాత దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఏదైనా క్రియేటివ్గా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ప్రొడక్టివ్ స్కిల్ అంటారు. సో రిసెప్టివ్ స్కిల్స్ అనేవి లిసనింగ్ అండ్ రీడింగ్. ప్రొడక్టివ్ స్కిల్స్ వచ్చేటప్పటికి స్పీకింగ్ అండ్ రైటింగ్. రిసెప్టివ్ స్కిల్స్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇన్పుట్ స్కిల్స్ వచ్చేటప్పటికి మనకు లిసనింగ్ అండ్ రీడింగ్, అవి రిసెప్టివ్ స్కిల్స్, దాన్ని ఇంకో రకంగా ఇన్పుట్ స్కిల్స్ అంటారు. రెండోది వచ్చేటప్పటికి ప్రొడక్టివ్ స్కిల్స్ అనమాట, అవి వచ్చేటప్పటికి స్పీకింగ్, రైటింగ్, దాన్ని అవుట్పుట్ స్కిల్స్ అంటారు. ఎందుకు ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం రిసెప్టివ్నెస్ మనలో జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకుంటున్నాం అనుకోండి, అది ఈజీగా మనకు గుర్తుకొస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్లో మీరు ఇన్పుట్ వచ్చి 1 టైప్ చేసినారు,
అవుట్పుట్ కూడా 1 వస్తుంది. 1+1 టైప్ చేస్తే అవుట్పుట్ 2 వస్తుంది, అంతేగాని 1+1 టైప్ చేస్తే 3 రాదు కదా. అంటే ఎప్పుడైతే ఇన్పుట్ స్కిల్స్ కరెక్ట్గా మనం డెవలప్ చేస్తామో పిల్లల్లో అవుట్పుట్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుంది. కనుక రిసెప్టివ్ స్కిల్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయించగలిగితే ప్రొడక్టివ్ స్కిల్స్ కూడా పిల్లల్లో బాగా డెవలప్ అవుతాయి అనమాట. సో ఇన్పుట్ స్కిల్స్ వచ్చేటప్పటికి లిస్నింగ్ అండ్ రీడింగ్, అవుట్పుట్ స్కిల్స్ వచ్చేటప్పటికి మనకు స్పీకింగ్ అండ్ రైటింగ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంతో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అయిపోయింది. నేను మీకు ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే ఇందులో ఏమి పెద్దగా లేదనమాట. ఊరికే దీన్ని మసిపూసి మారేడికాయ చేసి భూతద్దంలో పెట్టి చాలా భయంకరంగా ఉంది, చాలా కష్టము అని చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదనమాట. మనం కూడా చాలా మంది టీచర్లు ఏం చేస్తామంటే పిల్లల్ని బాగా భయపెట్టిస్తాం. చాలా కష్టం లేదు, చదువుకోకపోతే ఎగ్జామ్లో పాస్ కావరు అన్నాం అనుకో, వాడు పాపం భయపడి ఇంకా తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు అనమాట. చాలా వరకు ఇది మ్యాథ్స్ టీచర్లు చేస్తారు. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటేనే భయం నరనరలో ఎక్కించి పారేస్తారనమాట. వాళ్ళు మ్యాథ్స్ పెద్ద భూతమేం కాదనమాట, ఇంగ్లీష్ కంటే ఈజీ, కానీ చెప్పే వానికి అర్థం కాదు ఎలా చెప్పాలో, కనుక మనకి ఇంత కష్టం వస్తుందన్నమాట. సర్లేండి, మన సబ్జెక్ట్ మనం చదువుకుందాం కానీ. సో ఇంతే, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ 4 స్కిల్స్ డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేస్తారు? రిసెప్టివ్ స్కిల్స్ డెవలప్ చేయాలి, తర్వాత ప్రొడక్ట్ స్కిల్స్ డెవలప్ చేయాలి. రిసెప్టివ్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏముండాలి? ఇంతకుముందు మెసేజ్ పెట్టినట్లు యాక్టివ్ లిస్నింగ్ అనేది పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. లిస్నింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీరు అంటే థియరీ చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీకు ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఇప్పుడు పిల్లల్లో బాగా రిసెప్టివ్ కెపాసిటీ పెంచాలంటే మీరు ఏం చేయాలి? మీరు ముందే చెప్పాలి, ఇది కూడా ఒక పేజ్ మొత్తం లెసన్ ఉంది, ఈ లెసన్ మొత్తం చదువుతాను, ఇందులో పదం వస్తుంది, ఆ పదానికి అర్థం వచ్చేటప్పటికి హ్యాపీనెస్ అని వస్తుంది. ఈ మొత్తం లెసన్ నేను చదివి స్టాప్ చేసే లోపల ఆ హ్యాపీనెస్ అనే పదంకి ఏ పదం కరెక్ట్గా సూట్ అవుతుందో చూడండి అని అనుకో, వాడు ఫోకస్డ్ లిజనింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వానికి తెలుసు మనం ఇంత కథ అంతా చెప్పేది దేనికోసం అంటే ఆ పదం కనుక్కోవాలని. అట్లా కొన్ని టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల ఏమవుతుందంటే లిస్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి టెక్నిక్స్ ఉంటాయి. రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్, మెథడ్స్, అప్రోచెస్ ఏమనేది నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందాం. కనుక ఊరికి లేని దాన్ని ఎంతో ఉందంటూ గంటల సేపు చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. రైట్, ఇప్పుడు 4th చాప్టర్ అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయిపోయింది, తర్వాత వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అయిపోయింది. 4వది వచ్చేటప్పటికి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఇవన్నీ ఒకటి. యాక్చువల్గా పదాలు డిఫరెంట్గా అడుగుతుంటారు, కానీ డెఫినేషన్ మాత్రం మనం నేర్చుకోవాలి. ఎందుకు డెఫినేషన్ నేర్చుకోవాలంటే ఎగ్జామ్లో అడుగుతున్నాను అనమాట, అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని క్వశ్చన్ వచ్చిందనుకోండి, నేర్చుకోవడం వల్ల మంచిది. సో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో LSRW స్కిల్స్ని డెవలప్ చేయడానికి కోసము మనము ఎలాంటి అప్రోచెస్ తీసుకోవాలి, ఎలాంటి మెథడ్స్ ఫాలో కావాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి క్లాస్ రూమ్లో అనేది మనం నేర్చుకోవడం కోసము ఈ యొక్క టాపిక్ ఇచ్చినారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాలన్నమాట. తర్వాత మీరు థియరీ బేస్లో మీరు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అప్రోచ్ అంటే ఏముందంటే ఏ బ్రాడ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫిలాసఫీ దట్ గైడ్స్ లాంగ్వేజ్ టీచింగ్. అంటే ఏదైనా థియరిటికల్ ఫ్రేమ్వర్క్గా ఫిలాసఫీ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఇలా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అంటూ ఒక ఫిలాసాఫికల్ వేలో మనం కానీ ఫిలాసాఫికల్ వేలో పాఠాలు చెప్పే పద్ధతిని ఏమంటారంటే అప్రోచ్ అంటారు. తెలుగులో పూర్తిగా నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ అన్ అప్రోచ్? ఏ బ్రాడ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫిలాసఫీ దట్ గైడ్స్ లాంగ్వేజ్ టీచింగ్. ఎలా లాంగ్వేజ్ నేర్పించాలి అనే దానికి ఒక ఫిలాసఫీ, ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్రోచ్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి కమ్యూనికేటివ్ అప్రోచ్ అనమాట. అంటే మీరు పిల్లలకి ఎంతసేపు ఉన్నా కూడా గ్రామర్ నేర్పించినా లేకపోతే రైటింగ్ నేర్పించినా వాళ్ళకి ఇంగ్లీష్ రాదురా బాబు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, అంటే ఒక 4 పిల్లలతో వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు ఇంగ్లీష్ అనే ఒక నమ్మకం, ఒక ఫిలాసఫీని మనం ఇందులో ఒక అప్రోచ్ కింద తీసుకున్నాం. దాన్ని కమ్యూనికేటివ్ అప్రోచ్ అని వస్తుంది అనమాట. ఇది మెథడ్స్లో కూడా వస్తుంది, టెక్నిక్స్ మాత్రం రాదు. అప్రోచ్కి మెథడ్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అప్రోచెస్ని మెథడ్స్ లాగా అంటారు, మెథడ్స్ని అప్రోచెస్ లాగా వాడతారు, కానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది రెండింటికి మధ్య ఉందన్నమాట. సో ఒక రకమైన నమ్మకం ఏమంటే కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది చాలా మంచి అప్రోచ్ అంటారు. మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఇంగ్లీష్ వింటూ వాళ్ళు నేర్చుకుంటారనమాట. కనుక కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ఒక
అప్రోచ్ కిందకి వస్తుంది. అది ఒక ఫిలాసఫీ, ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మెథడ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో మెథడ్ అంటే ఎలా పాఠాలు చెప్తే, ఏ మెథడ్ వాడితే, మనం మెథడాలజీ చదువుకుంటున్నాం అనమాట కనుక ఈ మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్. మెథడ్స్లో ఏముంది, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. స్పెసిఫిక్గా స్ట్రాటజీ ఉంటుంది. అంటే పోయట్రీ చెప్పాలంటే ఇలా చెప్పాలి, ప్రోస్ చెప్పాలంటే ఇలా చెప్పాలి, సప్లిమెంటరీ చెప్పాలంటే ఇలా చెప్పాలి, గ్రామర్లో టెన్సెస్ చెప్పాలంటే ఈ మెథడ్ ఫాలో కావాలి, తర్వాత మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పేటప్పుడు ఈ మెథడ్ ఫాలో కావాలి. అంటే స్పెసిఫిక్గా ప్రోస్కి సపరేట్ మెథడ్స్, పోయట్రీకి సపరేట్ మెథడ్స్, సప్లిమెంటరీకి సపరేట్ మెథడ్స్, గ్రామర్కి సపరేట్ మెథడ్స్, ఇట్లా సపరేట్ మెథడ్స్ స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ అప్రోచ్ బేస్ చేసుకుని టెక్నిక్స్ని, ఒక స్ట్రాటజీస్ని కనుక క్లియర్గా మనం ముందుకు తీసుకెళ్ళగలిగే పద్ధతిని మెథడ్స్ అంటారు. ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి అనే ఒక మెథడాలజీలో మనకు మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏమి ఇచ్చినాను మీకు, టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అని ఇచ్చిన. టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏమి, పిల్లలు చెప్తారన్నమాట, మీరు రే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టెక్స్ట్ బుక్లు చదవడం కాదురా, మీకు నేను ఒక టాస్క్ ఇస్తాను, ఒక పని ఇస్తాను, దాన్ని మీరు చేయండి అంటాం. ఏం పని, ఒకసారి ఊటీకో కొడైకెనాల్కో మీకు ట్రిప్కి తీసుకోవాలనుకుంటున్నాను, మీరు ఆ ట్రిప్ని ప్లాన్ చేయండి. అంటే ఎప్పుడు బయలుదేరాలా, ఎలా బయలుదేరాలా, ఎన్ని గంటలకు బయలుదేరాలా, ఎంతమంది రావాలా, ఎంత డబ్బులు తీసుకోవాలా, పోయేటప్పుడు మనం ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, లంచ్ ఏం తినాలా, డిన్నర్ ఏం చేయాలా, మధ్యలో టీలు ఎక్కడ తాగాల, కాఫీలు ఎక్కడ తాగాల, ఇది మొత్తం ప్లాన్ చేయండి అన్నాం అనుకోండి. ఓ 10 మంది పిల్లలు కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడుకోమని చెప్పాలా. అప్పుడు ఏం చేస్తారు, 10 మంది పిల్లలు వచ్చి రాని ఇంగ్లీష్లో 4 ముక్కలు తెలుగులో వేసుకొని 4 ముక్కలు ఇంగ్లీష్లో వేసుకొని అర్థం కాని ఒక విచిత్రమైన భాషలో వాళ్ళు ఏం చేస్తారు, టాస్క్ బేస్డ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మెథడ్స్ని, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఆర్ టెక్నిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ అప్రోచ్లో నుంచి టెక్నిక్స్ని డిరైవ్ చేసుకొని స్ట్రాటజీస్ని డిరైవ్ చేసుకుంటే దాన్ని మెథడ్స్ అని అంటారు. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్నిక్స్. సరే, అప్రోచ్ ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది, ఇలా చెప్తే పిల్లలకి పాఠాలు అర్థమవుతాయని, అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్లో చెప్పమని చెప్పేసినాడు. కానీ మరి ప్రోస్కి వచ్చేటప్పుడు ఏ కమ్యూనికేటివ్లో మళ్ళీ ఏ మెథడ్ వాడాలా, పోయట్రీకి ఎలా వాడాలా, సప్లిమెంటరీకి ఎలా వాడాలని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మెథడ్స్. మరి టెక్నిక్స్ అంటే ఏముంది, ఆ టెక్నిక్స్ అంటే ఇలా వస్తుంది అనమాట. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్కి స్పెసిఫిక్ టీచింగ్ ప్రాక్టీసెస్ or activities used to implement a method or approach in the classroom. బాగానే ఉందండి, కమ్యూనికేటివ్ మెథడ్లో కమ్యూనికేటివ్ అప్రోచ్ తీసుకోమని చెప్పినారు, చాలా బాగుంది. అంటే పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడిపిస్తూ నేర్పిస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది. దానికోసం ఒక మెథడ్ ఏమున్నాము, టాస్క్ బేస్డ్ లెర్నింగ్, ఒక ప్లాన్ చేసుకోండి, ఒక ప్రాజెక్ట్ అని చెప్తాము, అది కూడా బాగానే ఉంది. కానీ టెక్నిక్ ఏం వాడాలి మరి దానికి? ప్రాజెక్ట్ చేయమని చెప్తే అందరూ కూర్చొని రాసుకోమంటే సరిపోతుందా? కాదనమాట. రోల్ ప్లే లాగా చేయండి. అంటే నువ్వు హెడ్ మాస్టరు, నువ్వు స్టూడెంట్, నువ్వు టీచరు, నువ్వు పీఈటీ, మీరందరూ కలిసి మీరు రోల్ ప్లే చేసుకుంటారా, మాట్లాడండి, ప్లాన్ చేయండి, దీన్ని అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ టెక్నిక్. స్పెసిఫిక్ టీచింగ్ ప్రాక్టీసెస్, గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ టీచింగ్ ప్రాక్టీసెస్ or activities used to implement a method or approach in the classroom. ఏవైతే మనము ఫిలాసఫీలో నుంచి ఏదైతే మనం ఇక్కడ తీసుకొని వచ్చేది ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ని, టెక్నిక్స్ని తీసుకొచ్చినామో దాన్ని మళ్ళీ స్పెసిఫిక్ యాక్టివిటీస్ గాను లేకపోతే ప్రాక్టీసెస్ ఎలా చేస్తే క్లాస్ రూమ్లో పిల్లలకి అర్థమవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంటూ చెప్పేదాన్ని టెక్నిక్ అంటారు. సో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. అప్రోచ్ అండ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫిలాసఫీ. మెథడ్స్ అండ్ ది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఆర్ టెక్నిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ అప్రోచ్. తర్వాత టెక్నిక్స్ అనేటప్పటికి స్పెసిఫిక్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఆర్ యాక్టివిటీస్ యూస్ టు ఇంప్లిమెంట్ ఎ మెథడ్ ఆర్ అప్రోచ్ ఇన్ ద క్లాస్ రూమ్. మెథడ్స్ని, అప్రోచెస్ని రియలిస్టిక్గా క్లాస్ రూమ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఏది వాడితే మంచిది అంటూ మనం అర్థం చేసుకున్న దాన్ని టెక్నిక్ అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు అప్రోచెస్, డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఇచ్చినాను. అన్నీ ఒకే రకంగా కలగా పొలుగు ఉంటాయి కనుక నేనేం చేస్తానంటే ఒకటి చెప్తే ఇంకో దాన్ని మళ్ళీ మీకు నేను రిపీట్ చేయనమాట. అంటే అప్రోచ్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, మెథడ్లోనూ గ్రామర్ ట్రాన్స్లేషన్ ఉంటుంది కనుక నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. సరే, మనకు ఇక్కడ మెథడ్స్లో కావచ్చు, అప్రోచెస్లో కావచ్చు,
మనకు ఫస్ట్ వన్ ఏముంది, గ్రామర్ ట్రాన్స్లేషన్ అప్రోచ్ అనొచ్చు లేదా మెథడ్ అనొచ్చు. అంటే ఇందులో ఏం చేస్తారు వాళ్ళు, గ్రామర్ ట్రాన్స్లేషన్ అప్రోచ్లో పిల్లలకి మనం ఇంగ్లీష్లో గ్రామర్ బాగా నేర్పించినాం, వర్బు, టెన్సు, అడ్వర్బు, తర్వాత దాని ఏమంటారు ప్రిపోజిషను, ఆర్టికల్స్, కంజంక్షన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, క్లాజెస్, సెంటెన్సెస్ ఇలా అన్నీ నేర్పిస్తే దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, నేర్చుకునేసేసి వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని దీన్ని అర్థం చేసుకునేసి బాగా నేర్చుకోగలరు ఇంగ్లీషు అని ఒక ఆలోచనని ఏం చేస్తారు వాళ్ళు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కిందకి తీసుకొస్తారు అనమాట. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ డైరెక్ట్ మెథడ్ కావచ్చు లేదా డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు. ఇందులో ఏముంది, అలా ఇంత కాదండి, ఇంగ్లీష్లో మాట్లాడుతూ 40 నిమిషాల క్లాస్లో 40 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడినాం అనుకోండి, వాడు ఈ రోజు అర్థం కాకపోతే ఇంకొక 10 రోజుల తర్వాత వాడు అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు అనేది డైరెక్ట్ మెథడ్ కిందకి వస్తుంది. ఆడియో లింగ్వల్ మెథడ్ ఏముంది, పిల్లలతో మాట్లాడిపించి ఇంగ్లీష్ పదాలు వినిపించి ఇంగ్లీష్ పదాలు వాళ్ళతో మాట్లాడిలాగా చేసి ఏమవుతుందంటే వాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అని ఒకటి. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళందరి మధ్య ఇంగ్లీష్లోనే మాట్లాడడం అని మొదలు పెట్టిస్తే కమ్యూనికేటివ్ అప్రోచ్ అవుతుంది. టాస్క్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఇంతకుముందు చెప్పినాను, ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిపించగలిగితే అది టాస్క్ బేస్డ్ వస్తుంది. కాంటెంట్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు అనమాట. కాంటెంట్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఏముంది, ఒక స్పెసిఫిక్ లెసన్ తీసుకుంటాము, టెక్స్ట్ తీసుకుంటాము, ప్రోజ్ తీసుకుంటాము, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఒక కంటెంట్ ఇచ్చి నేర్పిస్తాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగా, రాయడం కాదు మాట్లాడమని నేను చెప్పొచ్చు. నెక్స్ట్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, టీఆర్పి అనేది ఇంకొక అప్రోచ్ టెక్నిక్ ఉంది. లెక్సికల్ అప్రోచ్ అనమాట, ఈ సింటాక్స్, సిమాంటిక్స్, వర్బ్, గ్రామరు, ఇవన్నీ లెక్సికల్ వర్బ్స్ ఇవన్నీ కలిపి నేర్పించుకుంటే రకరకాల అప్రోచెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలా. ఇందులో మనకు ఏముంటుందంటే ఎప్పుడైనా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనేది చెప్తే డైరెక్ట్ మెథడ్ అని అంటారనమాట. నెక్స్ట్ మనకు మెథడ్స్ ఉన్నాయి ఇందులో, సేమ్ అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వచ్చి డైరెక్ట్ మెథడ్ ఉంది, ఆడియో లింగ్వల్ మెథడ్ ఉంది. బైలింగ్వల్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మీకు ఇన్ని మెథడ్స్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అన్నారనుకోండి, బైలింగ్వల్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, వెరీ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. తెలుగులో చెప్తూ ఇంగ్లీష్ని చెప్తూ నేర్పిస్తుంటే బాగా నేర్చుకోగలరు అనేది బైలింగ్వల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఈజ్ నాట్ అంత సక్సెస్ఫుల్ అయితే కాలేదనమాట. కమ్యూనికేటివ్ మెథడ్ మనం ఆల్రెడీ చదువుకున్నాము, కమ్యూనికేటివ్ మెథడ్ అయిపోయింది. తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తే బాగుంటుంది కనుక నాకు తలనొప్పి వస్తుంది, మీకు వింటుందనుక తలనొప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు టెక్నిక్స్కి వద్దాం. క్లాస్లో ఏ టెక్నిక్స్ వాడితే ఎలా ఉంటుంది అంటే ఎలా నేర్చుకుంటారు పిల్లలు, ఏ టెక్నిక్ వాడితే బాగుంటుంది అన్నప్పుడు డిఫరెంట్ టెక్నిక్స్నే. రోల్ ప్లే అనేది ఒక టెక్నిక్ ఉంది. పిల్లలకి మనం క్యారెక్టర్స్ ఇచ్చిరే, నువ్వు రాజు, నువ్వు మంత్రి, నువ్వు భటుడు, నువ్వు ఏమంటారు స్టూడెంట్, అట్లా రకరకాల రోల్స్ ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిపించాలి. డ్రిల్స్ ఉంటాయన్నమాట, అంటే ఇంగ్లీష్ డ్రిల్స్ చేపిస్తాం మనము. నెక్స్ట్ పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్, అంటే మీ ఇద్దరిద్దరిని ఒకడు బాగా మాట్లాడగలిగావని ఇంకోటి బాగా మాట్లాడడానికి ఇచ్చి మీరిద్దరూ మాట్లాడండి రా అని చెప్తాము. గ్రూప్ వర్క్, ఒక 10 మందిని కూర్చోబెట్టి 10 మందికి ఒక డిస్కషన్ లాగా ఒక టాపిక్ ఇచ్చి దాని మీద మాట్లాడమని చెప్తాము, అదొకటి. నెక్స్ట్ గేమ్స్ పెట్టొచ్చు, రకరకాల వర్బల్ వొకాబులరీ గేమ్స్ ఉంటాయి, స్పెల్లింగ్ గేమ్స్ పెట్టొచ్చు. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక టెక్నిక్ అనమాట. పిల్లల్లో భయం లేకుండా చెప్పురా, నువ్వు చిన్నప్పుడు ఏం చేసినావు చెప్పురా, స్కూల్ ఎక్కొట్టని చెప్పురా, ఇంగ్లీష్లో చెప్పమని చెప్పినాం అనుకోండి, అది స్టోరీ టెల్లింగ్ అనేది ఒక టెక్నిక్. విజువల్ ఎయిడ్స్ అనమాట, అంటే ఫ్లాష్ కార్డ్స్ అట్లాంటివన్నీ అట్లా చూపిస్తూ దాన్ని వాళ్ళు మాట్లాడమని చెప్పేది ఒక టెక్నిక్ ఉంటుంది, విజువల్ ఎయిడ్స్. లిస్నింగ్ ఎక్సర్సైజ్, అంటే ఇప్పుడు మీకు తెలుసు లిస్నింగ్ ఎక్సర్సైజ్ ఏముంటుంది, ఒకరిని రూమ్ లోంచి బయటికి పంపిస్తాం అనమాట, వానికి బయటికి పంపించి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, రే నువ్వు లోపలికి వచ్చి ఇది ఒక సెంటెన్స్ మాట్లాడాలని చెప్తాం అనమాట. సరే, వాడు లోపలికి వచ్చి ఒక సెంటెన్స్ మాట్లాడతాడు. ఆ సెంటెన్స్ మాట్లాడిన వెంటనే వినే వాళ్ళు ఏం చేయాలా, వాడు ఏం మాట్లాడుతున్నాడో వినమని చెప్తాం అనమాట. వినిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ వాడిని బయటికి పంపిస్తాం. బయటికి పంపించేసేసి లోపల ఉన్న వాళ్ళని అడుగుతామన్నమాట, వాడు ఏం చెప్పినాడు. 10 మందిలో 4 ఖచ్చితంగా తప్పు చెప్తారనమాట. అంటే లిస్నింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. పియర్ టీచింగ్, ఏం పియర్ టీచింగ్ అంటే ఎవరైతే ఈక్వలెంట్ అంటే ఈక్వల్ కెపాసిటీలో స్టూడెంట్స్ 10th వదిలేండి, ఇప్పుడు మీరే ఉన్నారు, అందరూ టీచర్స్ కావాలనుకుంటున్నారు, అందరూ ఇంగ్లీష్ లిటరేచర్ చదివచ్చినారు. సో నేను క్లాస్లో మీకు 1 గంట సేపు పాఠం చెప్తాను, తర్వాత రోజంతా మెసేజ్లో మీరు మిమ్మల్ని ఏం చేసుకుంటున్నారు, ఒకరికొకరు నేర్పించుకుంటున్నారు, ఒకరినొకరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకరికొకరు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో అదంతా ఏం చేస్తుంది, పియర్ లెర్నింగ్ అంటాము, దాన్ని ఇంకొక విధంగా పియర్ టీచింగ్ అని కూడా అంటాము. రోల్
మోడలింగ్ అంటే టీచర్ మీరేం చేయొచ్చు బాగా కరెక్ట్గా అంటే మీరు మంచి ప్రొనౌన్సియేషన్తో కరెక్ట్ యాక్సెంట్తో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, లేదా ఎవరైనా అలా మాట్లాడే వాళ్ళని చూపిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు సహజంగా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాను మీకు ఈరోజు ఏ టాపిక్ని, అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని. రేపు మండే క్లాస్కి వచ్చేటప్పటికి మీకు ఏవైతే ఇవి కాకుండా ఇంకా ఏ టెక్నిక్స్ అయితే ఉన్నాయో, ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో వాటిని మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇవన్నీ కూడా ఫొనెటిక్స్ వస్తాయి మీకు, తర్వాత మీకు ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ వస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఏముంది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తుంది, అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్. 5 టాపిక్స్ మీద మీకు సండే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ ఉండొచ్చు లేదా 150 మార్క్స్కి చూస్తాను. నాకు 100 వరకు అయితే ఈజీగా చేయగలను. ఒకవేళ ఇంకా కొంచెం చేయగలిగితే 150 వరకు మీకు కలిపి స్పెసిఫిక్గా మీకు దీని మీద ఇస్తాను. ఏది ఇంగ్లీష్ మెథడాలజీ మీద 5 టాపిక్స్ మీద 5 ఏరియాస్ మీద మీకు ఇస్తాను. సో ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాము అని నేను చెప్పడం కంటే నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకొకసారి మీతో రివిజన్ చేపిస్తాను. నేను చేయని సార్ రివిజను మీతో చేపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆయిషా రాసినటువంటి ఒకటి ఉందన్నమాట. హోంవర్క్ చేసి ఇచ్చారు కనుక చాలామంది ఇచ్చినారు, నాకు దొరికింది తక్కువని తీసుకున్నాను నేను. లేదంటే కావాలనే తీసుకున్నాను అనుకుందాం. ఆయిషా అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది తీసుకుందాం. మీరు ఎలాగని అనుకోండి, మనసు బాధపడితే నేనేం చేయలేను. నెక్స్ట్ క్లాస్లో మీది కూడా తీసుకుంటాను. పీడిఎఫ్ ఏదైనా మీరు షేర్ చేస్తుండండి, హోంవర్క్ టైం సరిగ్గా షేర్ చేస్తుంది. ఎవరు ఫస్ట్ షేర్ చేస్తే వాళ్ళు చూపిస్తాను క్లాస్లో అందరి ముందర. సరే అయిపోయింది, ఇంకా దీనికి మళ్ళీ వద్దు, రాజకీయాలు అవసరం లేదు మనకి. తెలుగులోకి వద్దాము. ఇక్కడ తను కొన్ని రాసిందనమాట. ఏమి, నేను చదువుతూ పోతాను, ఇందులో తప్పు ఉంటే చెప్పాలి, ఎందుకు తప్పు ఉందో చెప్పాలి. ఏదైనా తప్పు ఉంటేనే, లేదంటే ఓకే అంటే ఓకే అందరూ చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు ప్లాసివ్స్ చెప్తాను, తను కాన్సనెంట్స్. పి వాయిస్లెస్ బైలేబియల్ ప్లాసివ్, ఎగ్జాంపుల్ పిన్. ఇది కరెక్టా, రైటా, రాంగా? రైట్. ఇప్పుడు బి నెక్స్ట్, వాయిస్డ్ బైలేబియల్ ప్లాసివ్, రైటా, రాంగా? బా కరెక్టేనా? వైబ్రేట్ అవుతుంది కదా, భా వాయిస్ కదా, రైట్, వాయిస్డ్. రైట్. నెక్స్ట్ మీకు అర్థమైంది నేను ఏం అడుగుతున్నాను క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర ఏముంది ఇక్కడ, ఠ వాయిస్లెస్ అల్విలార్ ప్లాసివ్, కరెక్టేనా? ఫస్ట్ వాయిస్లెస్ కాదో చూసుకుందాం, వాయిస్లెస్ కాదో చూద్దాం. ఠ వాయిస్లెస్ కదా, రైట్. అల్విలార్, అల్విలార్ అంటే ఇక్కడ పైన వస్తుంది, పైన అల్విలార్. ఠ మూడోది ప్లాసివ్, కరెక్టేనా? ఠ ఠ వాయిస్లెస్ కరెక్ట్, అల్విలార్ కరెక్ట్, ప్లాసివ్ కూడా అవునా కాదా? ఠ కరెక్టా? నువ్వు కాదమ్మా, మిగతా వాళ్ళు చెప్పాలా? మిగతా వాళ్ళు చెప్పండి. సైలెంట్ అయిపోయినారే, ఠా అంటున్నారా అందరికి? అప్పుడు ఇంకా క్లాస్ ఉందండి, ఒక 5 minutes చెప్తాను. టాటా అప్పుడే చెప్పొద్దండి. ఠా కరెక్టా, వాయిస్లెస్ అల్విలార్ ప్లాసివా? ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు ఆన్సర్ అంటే అయిపోతుంది కదా అనుకుంటారా? నెక్స్ట్ ఢ వాయిస్డ్ అల్విలార్ ప్లాసివ్, కరెక్టేనా? ఢ వైబ్రేట్ అయింది. నెక్స్ట్ ఖ వాయిస్లెస్ వేలార్ ప్లాసివ్, ఖ ఖ రైట్. నెక్స్ట్ ఘ వాయిస్డ్ వేలార్ ప్లాసివ్స్, రైట్. నెక్స్ట్ ఫా ఫా చెప్పండి, కరెక్టేనా? వాయిస్లెస్ లేబియోడెంటల్ ఫ్రికేటివా? ఫా. మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఏమైపోయింది? రైట్. నెక్స్ట్ వా 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 వి కాదు, వా వాయిస్డ్ లేబియోడెంటల్ ఫ్రికేటివ్, వా రైట్.
సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ మీరు చదువుకోండి, అందరూ ఒకసారి షేర్ చేసుకున్నారు మంచిది, ఒకసారి చూసుకోండి. కానీ ఎక్కడైనా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైనా రాసింటే ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కరెక్ట్గా రాసిందా లేదా అని ఒకసారి చూద్దాం. బాగా రాసింది తను, మిగతా కూడా చాలా మంది బాగా రాశారు. ఇక్కడ చూడండి, కరెక్ట్ అనా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్? నేను మీకు ఇంగ్లీష్ అడగటం లేదు, సరే ఇటే చూద్దాం. కరెక్ట్ అనా ఇది? ఫస్ట్ వన్ బ్యూటిఫుల్, నెక్స్ట్ బటర్ఫ్లై, నెక్స్ట్ సెలబ్రేట్, నెక్స్ట్ బ్యూటిఫుల్ మీరు రాసిన దానికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్. మీరు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, మీరు ఇండియన్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మనం చూసుకోవాలన్నమాట. అమెరికన్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ పోతే అది వేరే రకమైనటువంటి ఫాంట్ ఉంటుంది, సింబల్స్ ఫోనిమ్ సింబల్స్ వేరే ఉంటాయి అన్నమాట. మనం బ్రిటిష్ తీసుకుంటాం, యూకేదే తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్యూటర్ కరెక్ట్, తర్వాత జనరేటర్, కదా, జనరేట్ కరెక్ట్, జనరేట్ కరెక్ట్. నెక్స్ట్ చెప్పండి, హార్మోనీ కరెక్టేనా? హార్మోనీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాలిడే రైట్, హాలిడే రాసింటాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మెడిసిన్, రెక్టాంగిల్, వెకేషన్, యాంప్లిఫై రైట్ అండి. ఓకే, సో ఈరోజు మనము ఏం చేసామంటే క్లాస్లో ఫొనెటిక్స్లో మనం సిలబల్ డివిజను, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షను, తర్వాత ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషను ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకున్నాము. దాంతో పాటుగా మనము కొన్ని థియరిటికల్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీలో వాటిలో 4 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేటప్పటికి ఇంకోటి ఏముంది నాకు గుర్తు రావడం తెలిసిపోయింది బ్రెయిన్. మూడో టాపిక్ ఏం చెప్పినా, మూడో టాపిక్ ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ తర్వాత అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ కంటే ముందు డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. అంటే మొత్తం మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఇప్పుడు దాకా ఫొనెటిక్స్, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్, ఫోనాలజీతో పాటు ప్లస్ 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ వచ్చి 5 టాపిక్స్ మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఇంకొక 5 టాపిక్స్ ఉన్నాయి కనుక 5 టాపిక్స్ని కూడా సాధ్యమైనంత వరకు నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసేసుకుంటే మనము ఇంగ్లీష్ మెథడాలజీని ఒక రౌండ్ మనం కంప్లీట్ చేసుకుంటాము. మళ్ళీ రౌండ్లు వేసుకుంటూనే ఉండాలన్నమాట మెథడాలజీకి, లేకపోతే మెథడాలజీ మనకు చాలా కష్టం అనిపిస్తుంది, గుర్తు తెచ్చుకోవడం కష్టం అనిపిస్తుంది. సో ఈ రోజుతో ఈ క్లాస్ ఇంతటితో సమాప్తము. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఆ డౌట్స్ అన్ని అడిగి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఫొనెటిక్స్ అనేది మీకు ఎంత చెప్పినా కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి కనుక మీరు చదువుకొని రాసుకోవాలన్నమాట.